ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో నివసించే వృశ్చిక రాశి మిత్రులారా, మీకు ఈ గురు పెయర్చి గురు స్థానం మారడం మే 1వ తారీఖున జరిగే ఈ యొక్క గురు పెయర్చి ఒక సంవత్సర కాలం మీకు ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి అందరికీ శుభవార్త ఎదురు చూస్తుంది. గెట్ రెడీ, జాక్పాట్ ఇయర్. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా మీకు సహాయం చేసే కాలం వచ్చేసింది. మీరు కొత్త ఉత్సాహంతో వ్యవహరిస్తారు. గత చేదు అనుభవాల నుండి బయటపడతారు. వృషభ రాశిలో ఈ గురు సంచారం భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. కుజుడు రాశినాథుడిగా ఉన్న వృశ్చిక రాశి మిత్రులారా, మీ వాక్కుకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు కొత్త ఆలోచనలు మరియు ఆర్థిక వృద్ధి కోసం కెరియర్ విజయాన్ని అవకాశాలుగా పొందుకొని ఎగురుతారు. మీ సహచరులు మరియు సీనియర్ల నుండి గుర్తింపు పొంది ప్రశంసలు పొందుతారు. ఉద్యోగం చేసే చోట మీ నిర్ణయాలు మీ జీవిత భాగస్వామి మీకు మద్దతు ఇస్తారు. గురు మార్పు వల్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇల్లు, వాహనం కొనుగోలు చేస్తారు. పనిలో సొంత బృందాన్ని సృష్టించుకుంటారు. ఉద్యోగం కోసం వెళ్తున్న వారికి మంచి జీతం వస్తుంది. సొంత వ్యాపారం కలిగి ఉంటే అది విజయాన్ని సాధించి మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచనైతే ఇదే మంచి సమయం. గెట్ రెడీ. మార్గంలో కొన్ని అడ్డంకాలు వచ్చినా అవి లాభాలుగానే కలిసి వస్తుంది. బృహస్పతి మీ 7వ ఇంట సంచరిస్తున్నందున మీ తోబుట్టువులతో మీ బంధం బలపడుతుంది. పనిలో మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్త వెంచర్లు, కొత్త పెట్టుబడులు ఏదైతే పెడతారో, భూమి మీద పెట్టుబడి పెడతారో అది మల్టిపుల్గా పెరుగుతుంది. మొత్తం మీద ఇది ఆర్థిక వృద్ధి కోసమే, ఆర్థిక లాభాలు విజయానికి దారితీసే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. వ్యాపారం చేయడానికి మరియు డబ్బులు సంపాదించడానికి ఇది ఒక గొప్ప సమయం. డోంట్ వేస్ట్ యువర్ టైం. సింగిల్ డేని వేస్ట్ చేయకండి, ప్రయత్నం చేయండి. విద్యార్థులు చదువులో రాణిస్తారు, వ్యక్తిగత వృత్తి సాధిస్తారు, పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో చదువుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తారు. విద్యార్థులుగా చదువుకున్న వారికి కొత్త ఉద్యోగాలు కూడా రెడీగా ఉన్నాయి. ఆధునిక గృహోపీకరణాలతో మీ ఇంటిని అందం చేసుకుంటారు. పాత ఇల్లు అయితే దాని వాస్తు సవరించుకొని మోడలింగ్ చేసుకుంటారు, లేదా కొత్త ఇల్లు కట్టుకుంటారు, గృహప్రవేశం చేస్తారు, వాహనాలు కొంటారు. గృహంలో ఉన్నటువంటి అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. శుభకార్యాలు జరుగుతాయి. దేవతా పూజల్లో పాల్గొంటారు. అన్నదమ్ముల మధ్య కొంత టెన్షన్ ఏర్పడవచ్చు, అది ఎలాగూ ఉండేది ఎప్పటికీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అవసరమైనటువంటి మీకు ఏది అనవసరమో ఆ చోట ఎంట్రీ అవ్వకండి. వాగ్వాదాలకు వెళ్ళకండి. మీ ప్రతిష్టను దిగజార్చుకోకండి. ఆరోగ్యపరంగా ఆశాజనకంగా ఉంటుంది. స్త్రీ పురుషులకు ఇరువురికి కూడా ఇది సంతోషకరమైనటువంటి సమయం. కుటుంబ సహకారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ధన ప్రవాహం సాఫీగా ఉంటుంది. వస్త్రలాభం, ఆభరణ లాభం ఇవన్నీ కూడా లాభమే. ప్రతిరోజు మీ నుదిటిపై కుంకుమ తిలకం పెట్టండి, లేదా గంధం పోయండి, లేదా విభూది పెట్టుకోండి. సానుకూలమైనటువంటి శక్తి పెరుగుతుంది. ఒక స్వచ్ఛంద సంస్థకు ఆర్థికంగా సహాయం చేయండి. పేదవాళ్ళకి భోజనం పెట్టండి. ఇవన్నీ పరిహారం చెప్తున్నాను. మే 1వ తారీఖున మీకు వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ఆ దేవాలయంలో వెలిగించండి. శనగల మాల వేయండి బృహస్పతికి. ఎంత అద్భుతం జరుగుతుందో చూడండి. ప్రతి నెల ఒక గురువారం దేవాలయానికి వెళ్ళండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేసుకోండి. ఆ దేవాలయానికి కావాల్సిన నెయ్యో, బెల్లమో అవసరం ఉన్నంత ఆ దేవాలయానికి సమర్పించండి. పుణ్యం వస్తుంది. ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి సద్గురవే నమః అని ప్రార్థన చేయండి. విజయోస్తు. ఈ ద్వాదశ రాశుల ద్వారా ఈ గురు పెయర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా, మా టీవీని ఆదరిస్తున్నటువంటి ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదర్శిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం. మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు, మాకు కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో. కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి, అలా క్లిక్ చేయండి. ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడాను, ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి అందరూ కూడాను, ఈ ప్రపంచమంతా కూడా ఈ గురు పెయర్చి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం.